ఎంతటి వారినైనా ధనమైతే కొనగదీస్తుంది. అది ఎలా తెలుసా? మహాసామ్రాజ్యాన్ని ఏలిన ధృతరాష్ట్రుడు పాండవులు పెట్టిన ధర్మపిండం తినాల్సి వచ్చింది. తన పుత్రులైన కౌరవులు శ్రాద్ధ కర్మలకు కూడా ధృతరాష్ట్రుడు చెయ్యి చాపి విదురుడి చేత చెప్పించి పాండవుల వద్ద ధనాన్ని అడుక్కోవాల్సి వచ్చింది. ద్రోణాచార్యుడంతటి వాడు తన బిడ్డ అశ్వత్థామ ఆకలి కోసం ఓ పాడి ఆవునన్న ఇమ్మని పాంచాల రాజు వద్దకెళ్ళి అభ్యర్థించి భంగపట్టాడు. గర్భవతైన భార్య పురిటి కోసం మౌని అనే ముని ఆ దేశరాజు వద్దకెళ్ళి ధనం అభ్యర్థించి పరాభవానికి గురి కావాల్సి వచ్చింది. ధనం అంత గొప్పది. ఉన్నప్పుడు తెలీదు, లేనప్పుడే అసలు శిశులు స్వరూపం తెలుస్తుంది. నరకలోకంలో శిక్షల కన్నా పెద్దది, భయంకరమైనది దరిద్రము. అంతకు మించిన నరకం లేదు, ఉంటే అంతకు మించిన స్వర్గం కూడా లేదు. కాన ధనాన్ని సంపాదించాలి, నిల్వ ఉంచుకోవాలి.